హలో వీవర్స్, వెల్కమ్ టు 963 మనీ మంత్ర ఛానల్. మొదటగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి అన్ని విషయాల్లో విజయాన్ని ఇస్తూ ఆనంద సాగరంలో నడిపిస్తున్నటువంటి ప్రకృతికి, విశ్వానికి, డబ్బుకి సర్వదా కృతజ్ఞతలు. ధనమూలం ఇదం జగత్, ధనమూలం ఇదం జగత్, ధనమేరా అన్నింటికీ మూలమని తెలుగు కవులు కొన్ని పాటల్లో రాయడం జరిగింది. మరి ధనం ధనం ధనం, మన జీవితం అంతా ధనములతోనే ముడిపడి ఉంది. ధనము లేకపోతే ఇంకేమీ లేదు. ఒక్కసారి ప్రపంచాన్ని చూడండి. ప్రపంచంలో కొంతమంది అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్, సూపర్గా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఇళ్ళని కట్టుకొని అందులో వారికి నచ్చినటువంటి అద్భుతమైనటువంటి సోఫాలు, అద్భుతమైనటువంటి మంచాలు, అద్భుతమైనటువంటి డెకరేషన్, అద్భుతమైనటువంటి కిచెన్, అద్భుతమైనటువంటి ఆహారం. ఆ ఆహారం ఒక్కసారి తింటే చాలు అన్నట్టుగా అద్భుత రుచికరమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ, బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఎంత ఆనందంగా గడుపుతున్నారో చూడండి కొందరిని. కొందరు మాత్రం అయ్యో ఏమైపోయింది నా జీవితం, ఏంటి నా కర్మ, అయ్యో నా జీవితం ఇంతేనా, ఇంకా నా జీవితానికి సుఖం లేదా, ఎప్పుడు నా బ్రతికింతేనా అని ఏడుపు గొట్టు మొహం వేసుకొని ఉంటూ ఉంటారు. వద్దు, ఇప్పటి నుంచి ఈ ఛానల్ని నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో. దీన్ని బెల్ ఐకాన్పై క్లిక్ చేయి. నీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అద్భుతమైనటువంటి టాపిక్స్ మీ ముందుకు వస్తాయి. డబ్బు సంపాదించడం, డబ్బు అసలు నీ దగ్గరికి ఎలా వస్తుంది, ఎలా డబ్బుని ఆకర్షించాలి అనే అద్భుత మెలకువల్ని నీకు చెప్తాను. డబ్బు ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. చాలామంది అంటారు మనం పరుపుకు కొనగలం కానీ నిద్రకు కొనగలమా, డబ్బుతో అన్నం కొనగలం కానీ అరిగించుకోగలమా అని తెంగరి మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడతారు. లేదు, డబ్బుతో ఏదైనా సాధ్యమే. డబ్బుతో అసాధ్యమైంది ఏదీ లేదు. చాలా వరకు 99% డబ్బుతో సమస్తం సాధ్యమే. ఒక్క 1% కొన్ని మాత్రం డబ్బుతో సాధ్యం కావు. కానీ 99% అన్ని విషయాలు డబ్బుతో సాధ్యమే. మరి ఎలా డబ్బుని ఆకర్షించాలి, ఎలా ఆనందాన్ని ఆకర్షించాలి అనేటువంటి అద్భుత విషయాలు త్వరలోనే డిస్కస్ చేసుకుందాం. అందాక మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మరి నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి మన వీడియోస్ని. ఈరోజు మీకోసం ఒక చిన్న టెక్నిక్ని చెప్తాను. అదేంటంటే 10:100 టెక్నిక్. ఈ 10:100 టెక్నిక్ అంటే ఒక నవ్వు 10 నవ్వుల్ని పూయిస్తుంది. ఒక ఏడుపు 100 ఏడుపుల్ని తీసుకొస్తుంది. నవ్వండి, సాధ్యమైనంత వరకు నవ్వండి. ఆ నవ్వు 10 నవ్వుల్ని సృజిస్తుంది. పొరపాటున కూడా దిగులు పడకండి, పొరపాటున కూడా ఆవేదన పడకండి, పొరపాటున కూడా బాధపడకండి. ఆ బాధ మీకు 100 రెట్లై మళ్ళీ తిరిగి వస్తుంది. ఇదే ఆకర్షణ సిద్ధాంతం. మరి ఈ ఆకర్షణ సిద్ధాంతంలో నవ్వాలి నవ్వాలి నవ్వాలి, నవ్వే జీవితం, నవ్వుతోటే అన్నీ సాధ్యమవుతాయి. మరి ఎలా నవ్వాలి, ఎలా ఆ నవ్వుతో డబ్బుని సంపాదించాలి, సాధించాలి, ఆనందమైన జీవితాన్ని ఎలా జీవించాలి అనేటువంటి ఎన్నో అద్భుత విషయాల్ని మేము ముందుకి త్వరలోనే తీసుకొస్తాను. అప్పటి వరకు సైనింగ్ అప్. థ్యాంక్ యూ. యువర్ చెక్కుల నాగరాజు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ.